పుట్టుకొకరు చెట్టుకొకరు అయ్యేటట్టుగా వాళ్ళందరినీ కూడా చిన్నాభిన్నం చేసేశారు. చాలా దారుణంగా సందర్భంలో ఆ పేదలు ఉన్న లైన్లోనే భూస్వాములకు సంబంధించిన కొన్ని షెడ్లు ఉన్నాయి. వాటిని మాత్రం తాకలేదు. సురక్షితంగా వాళ్ళు పచ్చని ఆకుపచ్చ పట్టా కట్టుకొని బహిరంగంగా వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళు పెట్టుకున్న వాటిని టచ్ చేయలేదు. వీళ్ళ ఇళ్ళు మాత్రమే కూలగొట్టేసి రెండో వైపున డ్రైన్కి అవతల వైపున పూర్తిగా పంట కాలంలో డ్రైన్ కూడా మూసేసి ఈ చేపల చెరువులకు అవసరమైన షెడ్లు, వాటికి అవసరమైన వర్క్ ప్లేస్లు, వాళ్ళ స్టోర్లు, వాళ్ళ బస్తా అన్నీ పెట్టేస్తున్నారు. ఆ రకంగా వాళ్ళ పూర్తి స్వాధీనంలో ఉన్నది. అంటే స్పష్టంగా కంటికి చూసేదానికి అందరికి ఎవరికైనా సులభంగా అర్థమవుతున్నది. భూస్వాములు పెత్తందారుల పట్ల ప్రభుత్వం ఒక రకంగా, పేదవాళ్ళ పట్ల మాత్రం వాళ్ళకి దిక్కుమొక్కు లేని వాళ్ళని చాలా గాలికి వదిలేసి వాళ్ళని పట్ల దౌర్జన్యం చేస్తున్నట్టు. కలెక్టర్ గారు వీళ్ళు మొరగొడ వినడానికి సిద్ధంగా లేరు. అంటే ఉండి నియోజకవర్గానికి ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక చట్టం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. భారతదేశ చట్టాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే నిర్ణయాలు, వాళ్ళ వాగ్దానాలు, ముఖ్యమంత్రి గారి మాటలకి ఇక్కడ ఏ విలువ లేదు. మొత్తం అక్కడ ఉండి ఒక ప్రత్యేకమైన రాజ్యంలాగా, ఒక సంస్థానంలాగా నడుస్తూ ఉన్నది. ప్రభుత్వమే ఇళ్ళు కట్టించి వాళ్ళకి పునరావాసం కల్పించిన దాకా వాళ్ళ తిండి, ఉపాధి, వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు ఆ పని చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజలను కూడగట్టి సిపిఎం, ఇది ఒక చోట కాదు మొత్తం నియోజకవర్గం జరుగుతుంది. కొన్ని జిల్లా అంతా అంటే అర్థం చేసుకోవచ్చు, జిల్లా కాదు ఒక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విధ్వంసం. ఈ పేదల ఇళ్ళు ఉండటానికి లేదు, ఈ గుళ్ళను కూడా కూలగొట్టిస్తామని. అంటే పేదల ఇళ్ళు, దేవుడి గుళ్ళు కూలగొట్టడమేనా అభివృద్ధి అంటే? నిర్మాణం అంటే వాళ్ళకి ఏదైనా మేలు చేయాలి. వాళ్ళకి మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏమిటి? ఈరోజు చేస్తున్నటువంటి పని ఏమిటి? పెత్తందారులు వాళ్ళ చేపల చెరువులకి ఏం అడ్డం రాకూడదు, వాటి వాల్యూ పెరగకపోవడం, రావటానికి పోవటానికి ఉండాలి, వాళ్ళు రోడ్లు వేసుకోవాలి. ఒక ఊర్లో మచ్చపూరిలో వాళ్ళు చేసినటువంటి తప్పు ఏమిటంటే, వాళ్ళ పాపం మాకు రోడ్డు వేయండి మా కాలనీకి అన్నారు. రోడ్డు వేస్తే అసలు మీ ఇళ్ళే ఆటంకం, రోడ్డు ఏంటంటే ఇల్లు లేపేసి భూస్వాములకు పొలాలకు రోడ్డు వేస్తున్నారు. ఇదేమి న్యాయం అండి? న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి న్యాయం దక్కలేదు. అది కలెక్టర్ గారి దగ్గర న్యాయం దక్కలేదు. ఎక్కడ పోయి చెప్పుకోవాలి, ఎక్కడ మొరపెట్టుకోవాలి? అందువల్ల ఈరోజు ఈ ఘటనలన్నింటినీ కూడా ముదురులో కానీ ఇతర గ్రామాలు ఈ రకమైన విధ్వంస కార్యక్రమాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ పునరావాసం కోసం వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి నివాసం ఏర్పాటు చేశాక మేము పోరాడతాం. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని విధ్వంసాన్ని ఆపి పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మేము అధికారులు అడిగాం, మీరు దేనికోసం వీళ్ళు తొలగిస్తున్నారో, అంటే రోడ్డు వేస్తారా, కాలువలు మరమ్మతు చేస్తారా, దేనికోసం మీరు చేస్తున్నారంటే ఈ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా సరైన సమాధానం లేదు. సిపిఎం పార్టీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. మీరు రోడ్డు వెడల్పు చేయండి, కాలువలు తవ్వండి, అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఆటంకంగా ఉంటే దాన్ని మీరు ఏదన్నా ఇబ్బందిగా ఆటంకంగా ఉంటే దాన్ని తొలగిస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అది కాదు. అక్కడ కూడా మేమేం చెప్తున్నాం, మీరు వాళ్ళకి సరైన ప్రత్యామ్నాయాన్ని చూపించిన తర్వాతే ముందుకెళ్ళమన్నాం. కానీ ఎక్కడా కూడా సరైన ప్రత్యామ్నాయం లేకుండా కూల్చుకెళ్ళిపోవడమే ఘనకార్యం కింద కూల్చుకెళ్తారు. అందుకే మేము మరొక ఆరోపణ చేస్తున్నాం. ఇవాళ జిల్లా అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసేశారు. ఈ రాజకీయ ఒత్తిడితో నిర్వీర్యం చేసేశారు. ఇవాళ ఉండి పోలీసు, రెవెన్యూకి ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే జిల్లా ఎస్పీ గాను, జిల్లా కలెక్టర్ గాను కూడా ఈ రఘురామకృష్ణరాజు గారే వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం అన్ని కూడా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. ఇది ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఉండదు. ఎప్పటికైనా సివిల్ సర్వీస్ చదివి వచ్చినటువంటి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ మీ అధికారాలు మీరు ఉపయోగించండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా ఈ పొగరబోతులకి ఏదైతే పొగరబోతు గిత్త ఉందో ఇటువంటి గిత్తలకి ఈ ఎర్ర జెండా ఖచ్చితంగా ఇక్కడ ముఖతోడు వేస్తుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. పేదలకే ఖచ్చితంగా అండగా ఉంటాం. మేము గట్టి పోరాటం చేసి వీటి అడ్డుకుని తీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.